తీవ్రమైన చలిగాలులు గడ్డకట్టే స్థితిలో నదీ జలాలు. ఈ వాతావరణంలో సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేదిక మహాకుంభమేళా మొదలైంది. లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమున అంతర్వేహినిగా భావించే సరస్వతీ నదుల సంగమ స్థలికి తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. 12 ఏండ్లకు ఓమారు జరిగే ఈ కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుండగా ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. తొలి రోజు దాదాపు 1.65 కోట్ల మంది భక్తులు నదీ జలాలలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. పుష్య పౌర్ణమి నాడు సాధువుల శంఖనాదాలు, భజనల నడుమ లాంఛనంగా మొదలైన మేళాలో భక్తులు జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, జై గంగమయ్య అని నినదిస్తూ విశాలమైన త్రివేణి సంగమం దిశగా కదిలారు. నెలన్నర రోజులు కొనసాగే మేళా దాదాపు రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని వ్యాపార వర్గాల అంచనా. 144 ఏండ్లకు ఒకమారు సమకూరే అరుదైన ఖగోళ అమరిక ఈ మేళా ప్రత్యేకతగా సాధువులు పేర్కొన్నారు. భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చౌకగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.